ఇదేమిటి, నాగిని వనం ఎండిపోయింది. నేనిటువైపు వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలా నాగిని వనం ఎండిపోవడం అరిష్టం. అవునా అమ్మా? అయితే మనం కిందికి దిగి ఏం జరిగిందో తెలుసుకుందామా? బేతాళ శక్తి గల మనం నాగిని వనంలో అడుగు పెట్టకూడదు. సామాన్య మానవులకి, నాగులకి మాత్రమే నాగిని వనంలోకి ప్రవేశం. కానీ నాగిని వనం ఇలా ఎండిపోతూ ఉంటే కొన్నాళ్లకి చుట్టుపక్కల ఊర్లు మొత్తం ఎడారులైపోతాయి. జనాలు చచ్చిపోతారు. అది జరగకుండా చూడాలి. పద వెళ్దాం అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే సిమ్లిగూడ అనే చిన్న ఊరిలో గత కొంతకాలంగా వర్షాలు పడక పంటలు ఎండిపోయి ఊర్లో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అదే ఊరిలో ఉన్న రామయ్య అనే రైతు తను చేసిన అప్పులు తీర్చడానికి తన పొలం మొత్తం అమ్మేయాల్సి వచ్చింది. వేరే గత్యంతరం లేక పక్క ఊరిలో రైతు కూలీగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు కొడుకు కార్తీక్ ని పిలిచి